స్టార్ట్ అయ్యాయి, చిన్నపిల్లలకు వస్తున్నాయండి. ఇప్పుడు మా అమ్మాయికి వచ్చాయండి, 3 సంవత్సరాలు మా అమ్మాయికి ఆధార్ కార్డు వచ్చింది. కుటుంబం తరఫున ఇచ్చే కార్డు? అవునండి, ఎవరి కాళ్ళే సపరేట్గా వస్తుంది అంట కదండి. ఇప్పుడు ఆధార్ కార్డు అంటే అందరినీ కూర్చోబెట్టి ఫోటో తీసుకోలేదా? అది రాలేదండి ఇంకా. ఇప్పుడు నాకు కొత్త కార్డు వచ్చేదండి పోయిన ఎండాకాలం, దాన్ని మా పిల్ల నేను మా ఆవిడ ఫోటో దిగాం. మా అమ్మాయికి వచ్చేది, మా చిన్న అమ్మాయి 3 సంవత్సరాల అమ్మాయికి వచ్చేది ఆధార్ కార్డు. ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు అన్ని కలిపి ఇవ్వలేదు? కలిపి ఇచ్చారండి. కలిపి ఇచ్చారు కానీ ఎవరికి వాళ్ళకి ఎవరి కాళ్ళకండి. పోస్టులు మాత్రం అమ్మాయిది వచ్చేది, మా ఇంక రాలేదండి. మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా బ్యాంకుల నుంచి లోన్ ఏమైనా తీసుకున్నారా? రైతు రుణాలు కానీ ఏమైనా? ఈ ఏరియాకి పోలవరం ఉన్నాక ఆఫ్ చేశారు కదండి. ఓకే, పోలవరం కింద మీ భూములు ఏమైనా వెళ్ళిపోతున్నాయా? మొత్తం అండి, ఈ ఏరియాకి మొత్తం 7 మండలాలు. దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా? మాకైతే వస్తే నష్టం అండి, లేకపోతే లాభమే. అంటే పోలవరం ప్రాజెక్టులో వెళ్తే మంచిది? అది కాదండి, పోలవరం రాకపోతే మాకు లాభం, లేకపోతే మీకు లాభం. ఎన్ని గ్రామాలకు లాభపడతాయి? ఇక్కడ ఎన్ని గ్రామాలు అయితే ముంపు ఉన్నాయండి అన్ని లాభపడతాయండి. మొత్తం 7 మండలాలు. 7 మండలాలు ఎన్ని గ్రామాలలో? అన్ని గ్రామాలను ఖాళీ చేయమన్నారు? అన్నిటికీ ఇంచుమించుగా ప్యాకేజ్ అందినట్టేనండి. పోలవరం ప్యాకేజీ ఇచ్చేసారు, మా ఊర్లో కూడా ఇచ్చేసారు. అంటే ఎంత మేరకు ఇచ్చారు? ఎకరానికి వచ్చి 1,15,000 ఇచ్చారు. తర్వాత మరి మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఇంకా తర్వాత అండి, అది గవర్నమెంట్ ఎక్కడెక్కడ సదుపాయం చూపిస్తుందని అంటున్నారు. చూపించిందా ఇప్పటి వరకు అయితే లేదండి ఇంకా. మరి అంటే మీరు ఎందుకు అప్పుడే మరి వాళ్ళతో ఒప్పుకున్నారు ప్రభుత్వం? ఇక అన్ని మండలాలు, మిగతా 6 మండలాల్లో ఇచ్చేసారు. తర్వాత మా మండలం ఇప్పుడు ఒప్పుకున్నారన్నారు, కింద గ్రామాల వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? ఆ డబ్బులు తీసుకోకపోతే ఇప్పుడు కొంతమంది ఆడితో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. అదే 6 మండలాలు ఇచ్చేసారండి. మా మండలం తీసుకోకపోతే మా మండలం గురించి ఆపరగా నష్టపోవటమే కదండి. అంటే మళ్ళీ గవర్నమెంట్ అది ఇవ్వదని భయంతోనే కదండి. ఇవ్వదని వచ్చిన ప్యాకేజీ రిటర్న్ వెళ్తాదన్న. ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది? 7 మండలాలు. 7 మండలాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఇంచుమించు ఉంటాయండి, బాగానే ఉంటాయి. ఒక 1000 గ్రామం దాకా ఉంటుంది. 1000 గ్రామం ఉంటుంది. ఇప్పుడు భద్రాచలం, కుక్కునూరు, వరరామచంద్రాపురం, ఇంకా 4 మండలాలు ఉన్నాయండి మొత్తం. విఆర్పురం, కోనవరం, ఇవన్నీ మొత్తం 7 మండలాలు. మీ ఏరియాలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అనిపించిందా? ఇప్పుడు బాగా అనిపించింది? అప్పుడే బాగా అనిపించిందండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడున్న పరిస్థితి మీరు ఏమంటున్నారు? ఇప్పుడైతే చాలా కొరతేనండి, అంతా కొరత. ఎరువులు కానీ ఏదైనా, కరెంటు కూడా కొరతేనండి. అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు ఏ వైపు ఉంటారు? కాంగ్రెస్ వైపు ఉంటారా, వేరే వైపు? మేము వైఎస్ జగన్ వైపు ఉంటామండి. వైఎస్ జగన్ వైపు. మరి జగన్ మీద అవినీతిగా ఎక్కువ ఇది వస్తుంది కదా, దాన్ని ఏమంటారు మరి? మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు జగన్ మీద అంటే అవన్నీ రోమన్గా వస్తాయండి. అవన్నీ వచ్చినా కానీ మేము ఎట్లా అన్నామండి, జగన్కే వేస్తామని మాకు అభిమానం ఉందండి. ఆయన వల్ల మేము లబ్ధి పొందినాం కాబట్టి అభిమానం ఉంది. ఈ రోజు మేము ఇట్లా ఉండగలిగినాం అంటే రాజశేఖర రెడ్డి వల్లే. ఆయన అమలు పట్టిన కార్యక్రమాలన్నీ ఆయన కొనసాగిస్తారన్న ఆశతో. మీ గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం ఎవరైనా బోల్డ్ మంది లబ్ధి ఉన్నారండి. 50-60 మంది లబ్ధి పొందారండి. ఒక 50 మంది దాకా లబ్ధి పొంది ఉంటారు. బోల్డ్ ఒరిజినల్ అంతా ఒక లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం నడుస్తుందండి, నడుస్తుంది. స్కూల్లోనే గ్రూపులు ఉన్నాయి, మహిళా గ్రూపులు ఉన్నాయండి. మధ్యాహ్నం భోజన పథకం నడుస్తుంది. ఆరోగ్యశ్రీ ఇప్పుడైతే నడవట్లేదండి. ఇప్పుడున్న వేతనం, రోజు కూలీ, ఉపాధి హామీ అది నడుస్తూనే ఉందండి. దానివల్ల ఇప్పుడు ఎవరికి ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? ఇంచుమించు గ్రామంలో సగం మంది లబ్ధి పొందుతున్నారండి ఉపాధి వేతనం కింద. దానివల్ల ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే కూలీ రేటు పెరిగింది, మేము కూలీ ఇప్పుడు పంట నష్టం, పంట వేయడానికి మాకు ఇబ్బంది. ఇప్పుడు వ్యవసాయం సీజన్, ఇప్పుడు మిర్చి కోయాలన్నప్పుడు లేబర్ టైట్ అవుతారు. ఆ రోజుల్లో 2-3 నెలలు ఉపాధి పని ఆపుతారండి మా ఊళ్ళో మట్టుగా. మీరు అన్నది ఉపాధి పని అంటే అండి, ఇప్పుడు మాకు మే నెల వచ్చేసి మే నెల కాడ నుంచి వర్క్ ఉన్నదండి. మే నెల నుంచి మళ్ళీ జూన్ వరకు, జూలై వరకు, అది జూలై వరకు ఈ పనులు స్టార్ట్ అయ్యి. మిర్చి ఈ పంట ఎప్పుడు వేస్తే అప్పుడు ఆఫ్ చేస్తామండి. మిర్చి ఆగస్టులో వేస్తాం.
ఆగస్టు నుండి పనులు ఉంటాయి ఇక్కడ, మిర్చి పనులు. మిగతా మళ్ళీ మే నెల నుండి ఇది కాపుకి వచ్చేది ఎన్ని నెలలు కాపుకి వస్తుంది? ఇదండి 6 నెలలు. 6 నెలలు అండి. 6 నెలలు పడుతుంది. జనవరి నెల వచ్చారు మంచి సీజన్ అండి మిర్చి. ఓకే. పత్తి అండి? పత్తి మామూలుగా డిసెంబర్ కల్లా వచ్చేది. డిసెంబర్